రేపు బ్రాందీ షాపులు బంద్ అంటరా? అయితే నేనే దీక్ష చేయాలా? నెల జీతం పడింది పోయి. పట్టే ఆ కూరగాయలకో బెండకాయలకో ఈ నీకు బీర్లు వస్తా? 4 రోజుల కాడ వైన్ షాప్ లో బీర్లు బాగా కూల్ ఉంటాయి పరా. మళ్ళా ఇంట్లో బెండకాయలకు కూరగాయలకి ఏమన్నావు ఇంటికి కానీ? లేకపోతే పెద్ద పూర ఇచ్చా నా కొడుకు 2 నెలల ఇచ్చనాం కాబట్టి రెస్పెక్ట్ పోయి. ఇట్టాటి నా కొడుకులందరూ నా లాడ్జి కాడ ఇంతమందిని చూసా. నీ ఆర్కెస్ట్రా అబ్బా. సరే నీకు ఎన్ని బీర్లు కావాలా? నాకు ఒక 4 కావాలి. యాడా 10 దింగు. నేను బిజినెస్ మ్యాగ్నెట్ కాదు. నువ్వు ఆ టెంకాయ గానీ కాదు కాబట్టి చెప్పాలా భయ ఎన్ని తీపిచ్చావో. నేను లాస్ట్ ఒకటి కొనిచ్చాబా. టకామని అన్ని తీపిచ్చాను అబ్బా, కడుపులో ఆడ పట్టవే. ఆ ఒకటి నేను తాగలేక అడుక్కోను. ఇంకా లాస్ట్ 2 రా, తలా 2 తాగిపోదాం ఇంటికి. సరే కానీ దొరికింది అమృతం. వీళ్ళకి నేను పెట్టుకున్నా స్టఫ్ నువ్వు పెట్టుకో. ఇంకా మాది నవాబ్ ఫ్యామిలీ. ఫోన్ కొడతానే స్టఫ్ ఇంటికాడికి తెచ్చి. కాదు బార్ కన్నా వీళ్ళకి నేను చూసుకున్నాను. స్టఫ్ ఆడ కావాలంటే చూసుకో నువ్వే. ఈ రూట్ లో వచ్చినావా? భార్య ఏమన్నా సరిపోతా లేకపోతే ఒక విల్ల ఏమన్నా మాట్లాడమంటావా? నువ్వు నాతో బీర్లు వద్దా అన్నప్పుడే ఆలోచించాల్సిందిరా, నువ్వు నాకు సమూరేస్తున్నావని. కాదు లేవు ఎప్పుడు 6 ఏట్ల కిందనేనా? రే బారు కదా, వాళ్ళ తాగి కొంపకు పో, నాడ తాకటి దింగు. నేను కైపులో ఏదో పాలు దింగుతా, వాళ్ళు కొడతారు నన్ను మెట్టుతో. లాస్ట్ ఇంకా డాబా అన్న యాడికిరా? పదాన్లే డాబాకి. ఇంటికాయతాలు మర్చిపోయినా ఆడ తాకటి దింగొచ్చా? పదాన్లే నైనా జిరింగి కూర్చో. ఏం చేయాలి నువ్వే చెప్పు ఫైనల్ గా. ఒక 20 రూపాయలు చికెన్ పకోడా అయితే చూసుకుంటా. ఏడో ఆ 6 ఏట్లలో తాగి కొంపకు పోదా. 20 రూపాయలు చికెన్ పకోడానా? అంత ఏడ దింగుతాంబా? కాదురా మల్టీనే రా నువ్వు, మల్టీ వాళ్ళ చిన్న ఆయన. సర్లే ఒక 100 చికెన్ పకోడా తెచ్చుకొని కూర్చుందాంపా.